అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ సొరకాయ బంగాళదుంప గ్రేవీ కర్రీ. రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. అయితే ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిని మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కాసింత పసుపు వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందే తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత కూర అంతా కూడా ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక సొరకాయకి 3 మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలను అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు బంగాళదుంపలు చక్కగా ఉడికిపోతాయి. అంటే ఒక 70% బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఈ విధంగా స్పేస్ చేసుకొని అందులోకి టొమాటో ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల టొమాటో ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూరని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. కూరనంతా కూడా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 కప్ వాటర్ దాకా యాడ్ చేయాలి. అప్పుడే మనకి గ్రేవీ అయితే బాగుంటుంది. 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మూత పెట్టుకొని కూర అయితే రెడీ అయిపోతుంది.
కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే, అంతేనండి. ఎంతో రుచికరంగా ఉన్న ఈ సొరకాయ బంగాళదుంప కూర అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.